ఓకే స్వామి. నేను కూకట్పల్లికి వచ్చానండి. ఇది విదిక్కుల ప్లేసు. విదిక్కుల్లో ఎలా డిజైన్ చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే నాకు ఇన్వైట్ చేశారు. నేను వచ్చి చూసేసరికి ఇది విదిక్కులో ఉందండి. విదిక్కులో అంటే దిక్కులు మూలలవుతాయి, మూలలు దిక్కులవుతాయి. జనరల్‌గా తూర్పు ఇక్కడ రావాలి కదా! ఇక్కడ రావాల్సిన తూర్పు ఈ మూలకొచ్చేసిందండి. అది ఈశాన్య పిల్లర్ అనుకున్నాం కదా! అది తూర్పులో ఉన్న పిల్లరు. అదేవిధంగా ఇటువైపు చూస్తున్నప్పుడు అది చూపి రాజు, అది మనము ఆగ్నేయం అనుకుంటాం కదా! ఆగ్నేయం కాదు. దక్షిణంలో ఉన్నటువంటి అది పిల్లర్ అనమాట. దక్షిణం అంటే అది మూలలు దిక్కులయ్యాయి, దిక్కులు మూల, అది దక్షిణం దిక్కు. అదేవిధంగా అటువైపు కార్నర్ చూపి రాజు అక్కడ చూపిస్తుంది అది నైరుతి మూల కాదు, అది పడమర దిక్కు. అటువైపు చూపిస్తుంది అది వాయువ్య మూల కాదు. ఆ పిల్లర్ వచ్చేసి అది వాయువ్య మూల కాదు, ఉత్తరం దిక్కు. అంటే మూలలు దిక్కులైపోయాయి, దిక్కులు మూలలైపోయాయి. ఇలాంటప్పుడు పర్టికులర్గా ఏం చేయాల్సి వస్తుందంటే ఆగ్నేయం అనేది ఇక్కడ వస్తుందండి. వీరికి ఆగ్నేయం ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఆగ్నేయం వస్తుంది. అంటే సెంటర్లో విదిక్కుల్లో సెంటర్లో ఆగ్నేయం వస్తుంది. ఇక్కడ వంటగది పెట్టుకోవాలి, కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ తయారు చేయాలి. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దీనికి నైరుతి అనేది ఇక్కడ వస్తుందండి. ఇది సెంటర్లో నైరుతి వస్తుంది. ఇది 45 ఫీట్ ఉందండి, ఇది 45 ఉంది. సో అక్కడి నుంచి 12.5 ప్లస్ అక్కడి నుంచి 12.5 వదిలిన తర్వాత 20 ఫీట్లు ఇదంతా నైరుతికి సంబంధించింది. ఈ మెయిన్ ఈ నైరుతిలో టాయిలెట్స్ రాకూడదు. వీరు వచ్చేసరికి ఏం చేశారంటే 2 టాయిలెట్స్, అదో బెడ్రూమ్ నుంచి లింక్, ఇదో బెడ్రూమ్ నుంచి లింక్, ఇక్కడ స్టోర్ రూమ్ ఇచ్చారు. అంటే ఇది నైరుతిలో పరిపూర్ణంగా వచ్చింది. ఎప్పుడైతే ఇది నైరుతిలో పడుతుందో నైరుతి దోషం వస్తుందండి. సో ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఈ నైరుతిలో రాకూడదు. నైరుతి ఇక్కడికి వస్తుంది, ఇది నైరుతి వస్తుంది. అటువైపు ఈశాన్యం వస్తుంది, అది ఈశాన్యం. అక్కడ ద్వారం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మెయిన్ ఈ నైరుతిని చూసుకొని ఇక్కడ టాయిలెట్స్ ఉండకూడదు, ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఉండకూడదు. ఇది వస్తే ప్రమాదాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, కొట్లాటలు అవుతూ ఉంటాయి, కోర్టు కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇలా ఉండడానికి వీలు లేదు. మెయిన్ పాయింట్ నైరుతి ఇక్కడ వస్తుంది, దీన్ని క్యాచ్ చేయండి. దీనికి ఎదురుగా ఈశాన్యం వస్తుంది, దీనికి ఆగ్నేయానికి ఎదురుగా వాయువ్యం వస్తుంది. అంటే దిక్కులు మూలలయ్యాయి, మూలలు దిక్కులయ్యాయి. కాబట్టి ఈ నైరుతి ఇటు రాకుండా చూసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.